హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. ఇవాళైతే నేను నా ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకుంటాను మీ అందరికైతే చూపించబోతున్నాను. జస్ట్ నార్మల్గానే చూపిస్తున్నాను అంటే నేను అవి ఇవి యూస్ చేస్తున్నాను అని చెప్పడానికి కాదు, కానీ నేను జస్ట్ నార్మల్ పెట్టుకోలేదు డ్రై క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటాను. లాస్ట్లో ఫినిషింగ్గా కాలిన్ పెట్టి క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్ని బాగా మెయింటైన్ చేస్తాను. ఈవెన్ ఫ్రిడ్జ్ అనే కాదు, ఎవ్రీథింగ్ బెడ్రూమ్ ఏంటి కిచెన్ ఏంటి నేనైతే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తానండి. నేను ఎప్పుడు పెండింగ్ పెట్టుకోను, ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అనేది ఇష్టం ఉండదు. ఈవెన్ ఎప్పటికప్పుడు చేసేసుకుంటాను. నాకైతే మస్ట్ అండ్ షుడ్ సింక్లో గిన్నెలు ఉండకూడదు, బెడ్రూమ్ లేచిన బెడ్షీట్ ఫోల్డ్ చేసేసుకోవాలి, క్లీన్ ఎప్పుడు ఈవెన్ అన్నీ నాకు పర్ఫెక్ట్గా ఉండాలి. డస్ట్ ఉండకూడదు. మార్నింగ్ లేచినప్పటికీ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉండాలి. ఫ్రెష్గా మార్నింగ్ స్టార్ట్ చేయాలి. ఇది నా మోటో అండి. నేను ఎప్పుడు అలానే ఉంటాను. ఫ్రిడ్జ్ని అయితే ఇలా నేను నార్మల్గానే క్లీన్ చేసుకుంటున్నాను. మీ అందరికీ ఒక మంచి టిప్ అయితే చెప్తానండి. నార్మల్గా చెప్తున్నాను, నేను ఇది కాదు, నేను యూస్ చేసేది నేను చెప్తున్నాను. నేను ఎగ్స్ తెచ్చుకుంటాను కదండి. ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఎగ్ ట్రేస్ యూస్ చేస్తూ ఉంటాం. అలా ఏం అవసరం పడకుండా మనం ఎగ్ ట్రేస్ ఉంటాయి కదా, అవి కార్డ్బోర్డ్స్ని 2 ఆప్షన్ కట్ చేసుకుని పెట్టుకుంటే అవి మనం సెట్ చేసుకోవడం, రిప్లేస్ చేసుకోవడానికి కూడా, ప్లేస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది, సెట్ అవుతుంది. ఇదైతే ఒక మంచి టిప్ అండి. నా వీడియోస్ అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్ యూ.